అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరమైన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమునందు సువర్ణమూర్తిగా గురుడు, శనైశ్చరుడు సంవత్సరమంతా సప్తమ స్థానమునందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ, ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరించుతారు. బృహస్పతి సంచారం సానుకూల ఫలితాలు లభిస్తాయి. గోచారరీత్యా దశమ గురుడు పీడనము కలుగజేస్తాడు. మూర్తివంతముచే గురుడు శుభుడుగా క్రింద ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. భూ వ్యాపారం చేసేవారికి లాభాలు తక్కువ వస్తాయి. బంగారం వ్యాపారం కలిసి వస్తుంది. నూతన భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారు చూసి ఆలోచించవలసిందిగా మనవి. సంవత్సరం చాలా వరకు ఖర్చులు, వృధా ప్రయాణాలు, ఆకస్మిక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్ చేసేవారికి పన్నులు నెమ్మదిస్తాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి లాభాలు తగ్గుతాయి. కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి మీరు కొద్ది కాలం ఆగవలసిందిగా మనవి. సింహరాశికి కళత్ర స్థానమైన కుంభరాశిలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు అధికమవుతాయి. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ఒంటరి ప్రయాణాలు అధికంగా చేస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చర్మ సమస్యలు, నేత్ర సంబంధిత వ్యాధులు, లైంగిక వ్యాధులు ప్రభావం వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అనవసరంగా వచ్చిరాని పనులు చేయడం వల్ల నష్టం అయ్యే అవకాశం ఉంది. నిద్ర మరియు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. పరీక్షలు రాస్తున్న వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అకారణంగా నిందలు పడతారు. విదేశాలలో విద్యార్థులకు అక్కడి వాతావరణం అంత మంచిగా అనిపించదు. ధన నష్టమయ్యే అవకాశం ఉంది. PR సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంచెం కష్టకాలంలో కూడుకున్న సమయం. అక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భూ వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు తగ్గుతాయి. తామర వ్యాపారం చేస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది మరియు వడ్డీ వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సింది మనవి. రాని బాకీలు అధికమవుతాయి. మనకంటే తక్కువ స్థాయి వారితో మాటలు పడాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం తగ్గుతుంది. రాజకీయ ఒత్తిడి అధికమవుతుంది. ఒంటరి ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మహిళలకు ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో సంతోషం ఉండదు. ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. నేత్ర సంబంధిత వ్యాధుల ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాలలో ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. పెళ్లి పెటాకులు అవసరం లేదని తిరుగుతారు. చోట భయం కలదు.